ఈరోజు ఒక టీచర్ గారు స్పెషల్గా డిష్ వాష్ తయారు చేయమని చెప్పారు. దానికి గల కారణాలను మనం తెలుసుకుందాం. తను స్పెషల్గా ఎందుకు తయారు చేయమన్నారంటే, తను డ్యూటీకి వెళ్ళే టైంలో ఎక్కువ అంట్లు ఉంటాయంట రుద్దడానికి. తనకి చేతులు నొప్పులేస్తాయని చెప్పింది. ఫోమింగ్ ఎక్కువ వచ్చినా కానీ తనకి అంతగా నచ్చదంట. తక్కువ ఫోమింగ్లో ఎక్కువ మురికిపోయే విధంగా ఉండేటట్టు చూడండి సార్ అని అన్నది. మహిళలు మహారాణులు. వాళ్ళ చేతులు కందిపోకుండా మనం ఆర్డర్ వచ్చిన దాన్ని సకాలంలో పూర్తి చేసి తనకు నచ్చిన విధంగా ఇవ్వాలని నేను సంకల్పించాను. అదేవిధంగా తనకి తయారు చేసిన లిక్విడ్ని కొద్దిగా శాంపిల్ తీసుకొని మీకు కూడా చూపించడం జరుగుతుంది. అక్కడ చూపించిన విధంగా లీటర్ బాటిల్లో ఉన్న దాన్ని ఒక జార్లోకి తీసుకున్నా. దాన్ని గ్లాస్ పైన పోయడం జరిగింది. మీరు చూడండి అది ఎంత జెల్లీగా ఉందో. దాని మీద పోసాక అది చూడండి చాలా ట్రాన్స్పరెన్సీగా కనిపిస్తుంది. అంటే ఆ లిక్విడ్లో మనం ఎంత జాదుడు గుణాన్ని కలిగి ఉన్నదన్నది కూడా మనకు కనిపిస్తుంది. చూడండి ఆ అద్దం మీద వేసింది ఎంత జెల్లీగా ఉన్నా కానీ లైట్గా జారుతున్నది. దానివల్ల ఏంటంటే గిన్నెల మీద ఉన్న ఆ జిడ్డుని తొలగించడంలో ఇది చాలా చాకచక్యంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ జాదుడు గుణం ఉండటం వల్ల మురికి మీద జారే తత్వాన్ని ఉండటం వల్ల మొత్తం ఇదే సర్క్యులేట్ అవుతుంది. రెండోది, ఆ వాటర్లో కలిపి తను అడిగిన విధంగా ఎక్కువ ఫోమింగ్ రాకుండా తక్కువ ఫోమింగ్లో ఎక్కువ మురికిపోయే విధంగా అడిగింది. అదే విధంగా అక్కడ చూపించడం జరిగింది. మనం రెండిట్లో పోసాం, రెండిట్లో కూడా ఒకే విధంగా ఉంది. ఆ గ్లాస్ మీద వేసింది కూడా జార్లోకి డంప్ చేసి చూసాము, అక్కడ కూడా సేమ్ ఫోమింగ్ వచ్చింది. తనకి ఇది మేము డెలివరీ చేయడానికి వెళ్తున్నాం. తను ఖచ్చితంగా సాటిస్ఫై అయిద్దనే మేము అనుకుంటున్నాం. తను ఒకవేళ ఓకే అంటే తన ఫీడ్బ్యాక్ను కూడా మేము వీడియోలో అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది మరుసటి రోజు జరిగే కార్యక్రమం కాబట్టి దాంట్లో చూడొచ్చు. ఏదేమైనా కానీ మేము కస్టమైజేషన్ చేసి ప్రోడక్ట్లని మేము కస్టమర్లకు అందించే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నాం. ఇప్పుడు అదే డిష్ వాష్ని చేతికేసుకొని రఫ్ చేయటం వల్ల లైట్ ఫోమింగ్ వచ్చింది. చూడండి, నేను తీసుకుంది ఒకటే డ్రాప్, కానీ అవి 2-3 చుక్కలు వాటర్ కూడా వేస్తున్నాను. అయినా కానీ అది అంత మంచిగా ఉందో చూడండి. జారే తత్వాన్ని కూడా కలిగి ఉంది. చేతికి చూడండి ఎంత మంచిగా వచ్చేస్తుందో. అంటే మన చేతిలో ఇంత జారే విధంగా ఉంటే ఆ గిన్నెలు ఆ మేడం కాల్ రికార్డింగ్ను కూడా దీంట్లో అటాచ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు మేడం. గుడ్ మార్నింగ్. ఇది నిన్న మీకు డిష్ వాష్ ఇచ్చాను కదండి డెలివరీ, అది ఎలా ఉంది మేడం? బాగుందండి, బాగుంది, మంచిగా ఉంది. మేము అనుకున్నట్టే చేసి ఇచ్చారు. మాకు మళ్ళీ ఇదేంటిది డిష్ వాష్, అది ఫ్యాబ్రిక్ డిటర్జెంట్ అని ఫినాయిల్ కావాలండి. ఉన్నాయండి, దాన్ని కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. ఏ ఫ్లేవర్స్ కావాలండి మీకు? ఫినాయిల్ వచ్చేసి జాస్మిన్ ఫ్లేవర్ కావాలి. ఓకే ఓకే అండి. ఇది డిటర్జెంట్ ఏమో మంచిగా ఉండాలి, ఫ్లేవర్ స్మెల్ మంచిగా ఉండాలి. ఓకే అండి, మేము చేసి ఇస్తాం. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కాల్ చేస్తాం. ఓకే మేడం, మేము ఇచ్చిన ప్రోడక్ట్కి సాటిస్ఫాక్షన్ అయ్యి తర్వాత మనకి పెనాయిలు, వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తనకు నచ్చిన విధంగా కస్టమైజేషన్ చేసి తనకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు కూడా కస్టమైజేషన్ చేసిన లిక్విడ్స్ కావాలంటే మమ్మల్ని ఎకోషైన్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి.